వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం నుండి మాజీ మంత్రి రఘువీరారెడ్డి 3 రోజుల పాటు చేపట్టిన గాంధీ సందేశ్ యాత్ర హిందూపురం పట్టణంలోనే ముగిసింది. అశేష జన సందోహం నడుమ సాగిన గాంధీ సందేశ యాత్ర పట్టణంలోని గాంధీ సర్కిల్ కు చేరుకుంది. గాంధీ వర్ధంతి సందర్భంగా రఘువీరారెడ్డితో పాటు KVP రామచంద్రరావు, గిడుగు రుద్రరాజులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు KVP రామచంద్రరావు పాదయాత్రలో పాల్గొని రఘువీరారెడ్డికి సంఘీభావం తెలిపారు. గిడుగు రుద్రరాజు, KVP రామచంద్రరావులు రఘువీరారెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. ఇది ఒక మంచి ఉద్యమం, మనమందరం కలిసి చేయాలని అంటూ అన్నారు. వాట్ ఏ గ్రేట్. హిందూపూర్లో నేను అడుగు పెడుతూనే అన్ని పార్టీల వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని మనమందరం కూడా ఆ గాంధీ తత్వాన్ని, గాంధీ ఫిలాసఫీని మనమందరం కూడా ఆహ్వానించుకోవాలి, ఆవహించుకోవాలి, మన గుండెల్లో పెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి. ఈ దేశం మళ్ళీ ఈ పిల్లలకు ప్రశాంతమైనటువంటి దేశంగా, కుల మతాలకు రహితమైనటువంటి దేశంగా, కేవలం అభివృద్ధి ఒకటే కాదు సుమా, ప్రామాణికం అభివృద్ధితో పాటు మానవ విలువలతో కూడినటువంటి అందరూ సమానులు అనేటువంటిది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదో చెప్పలే, సిద్ధాంతకర్త కాదు. ఏదైతే చెప్పినాడో, ఏదైతే ఆలోచించినాడో, ఏదైతే చెప్పినాడో అది చేసి చూపించినాడు. చివరికి తన భార్య కస్తూరిబా అమ్మతో అక్కడ లెట్రిన్